నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్లబ్ సేవలు ప్రశంసనీయం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలకు సరుకులు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేసిన క్లబ్ జోన్ చైర్మన్ ఆదిశేషారెడ్డి, క్లబ్ ప్రతినిధులు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చిల్లకూరు మండలం పార్చలవారిపాలెంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. పెంచలకోన క్షేత్రంలో కొలువైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ, ఊంజల్ సేవ. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. జిల్లాలో సీనియర్ క్లబ్ అయిన గూడూరు క్లబ్ సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఆదిశేషారెడ్డి కొనియాడారు. గూడూరు పట్టణంలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ కె ఆదిశేషారెడ్డి పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర అధ్యక్షతన పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో పేదలకు నిత్యావసర సరుకులు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. లయన్ రవిచంద్ర దాతృత్వంతో పేద మహిళలకు జీవనాభివృద్ధి కోసం బండి కొట్టి నిర్వహించేందుకు సరుకులు అందించారు. లయన్ రాధాకృష్ణ దాతృత్వంతో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో అన్న సంతర్పణ జరిగింది. క్లబ్ కార్యదర్శి శివయ్య దాతృత్వంతో వృద్ధాశ్రమానికి మిక్సీ అందజేశారు. ఈ సందర్భంగా జోన్ చైర్మన్ ఆదిశేషారెడ్డి మాట్లాడుతూ గూడూరు క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. క్లబ్ సేవలను ఆదర్శంగా తీసుకుంటామని, క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వివరించారు. ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది లయన్స్ క్లబ్ నెల్లూరు, తర్వాత ఈ గూడూరు క్లబ్ మాత్రమే. సో వీళ్ళకి ఎంతో అనుభవం ఉంది. అందుకనే రామ్మోహన్ రావు గారు ఇది లయన్స్ క్లబ్లో బైబిల్ అంటాడు. నాకు ఏది కావాల్సిందో ఆయన్ని అడుగుతుంటాను అన్నమాట. అంత నాలెడ్జ్ ఉంది. సో అందరికీ మాకు గైడెన్స్ కూడా ఇస్తున్నాడు. క్లబ్కే కాకుండా మాకు కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, సేవ అనేది ఒక భావన. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ముఖ్యంగా సేవ అనేది మంచి మనస్సు, మంచి హృదయం ఉంటేనే వస్తుంది. మొట్టమొదటి నుంచి మనం ఈ సేవ అనే దానికి ధనికులే చేయాలని లేదు. మనకు కూడా మన తోచిన సహాయం, మనకున్న అందుబాటులో మనకున్నటువంటి రిసోర్స్ని ఉపయోగించి సాటి మనిషికి సహాయం చేయడం అనేది చాలా గొప్ప భావన ఉంటుంది. అందులో మేము మా క్లబ్స్ అన్నీ అంతర్జాతీయ క్లబ్బులో అనుబంధంగా పనిచేస్తున్నాం. 49,000 క్లబ్బులు, 15 లక్షల మెంబర్సు వాళ్ళలో భాగమై ప్రపంచంలో ఎక్కడ సేవలో చేసినా వాటిలో మేము కూడా భాగం కావడం అనేది మాకందరికీ గర్వకారణంగా ఉంది. ఈ క్లబ్బు చేస్తున్నటువంటి సేవలు కూడా అందులో భాగంగానే గుర్తించడం జరుగుతుంది. ఈ సేవల్లో ముఖ్యంగా పర్మనెంట్ ప్రాజెక్ట్స్, పలసరుకులు, దుప్పట్లు ఇలాంటివి పర్మనెంట్గా ఇవ్వడం మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక వాటర్ మాత్రమే స్టార్ట్ చేశాం, వాటర్ ప్రోగ్రాము. క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్ తదితరులు మాట్లాడారు. అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిక్సీ కూడా మన శివయ్య గారు, మన క్లబ్ సెక్రటరీ శివయ్య గారు ఇక్కడ మిక్సీ అవసరం అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మిక్సీ కూడా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వృద్ధాశ్రమము ఎందరో దాతలు ఈ వృద్ధాశ్రమంని ప్రతిరోజు ప్రతి పూట ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తూ ఈ వృద్ధాశ్రమంని చాలా ఉన్నత స్థితికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే పిల్లలు చూడనటువంటి వృద్ధులు ఈ వృద్ధాశ్రమంలో చేరడం, వారికి వసతి కల్పించాల్సిన బాధ్యత
వారికి భోజన వసతి కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా వారికి భోజన వసతి ఈ కార్యక్రమాల్లో క్లబ్ ప్రతినిధులు మల్లెమాల మురళీరెడ్డి, వాకాటి రామ్మోహన్ రావు, రూపేష్ రెడ్డి, మదనమేటి రమణయ్య, కళ్యాణ సాయి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని వైఎస్ఆర్ కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వరదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. చిల్లకూరు మండలంలోని పారిచెల్లవారిపాలెం ఉన్నత పాఠశాలలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగు జాతి ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిల్లకూరు మండలంలోని పారిచెల్లవారిపాలెం గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వరదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, మహాయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నరసింహారెడ్డిని బ్రిటిష్ వారు అతి క్రూరంగా చంపి ఆయన తలను 30 సంవత్సరాల పాటు కోటగుమ్మంకు వేలాడదీశారని, అలాంటి వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని వివరించారు. సీనియర్ క్లాసు స్టూడెంట్స్ అంతా అటెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి నా శుభాశీస్సులు. మా తోటి రెడ్డి సంఘం సభ్యులు ఉన్నారు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. వాళ్ళకి నాకు అందరూ రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కలిసి ఏదైనా చేయాలంటే చేయగలము, మట్టిగా ఏది చేయలేము. అందువల్ల ఈ పాలసీవారిపాలెంలో రెడ్డి సేవా సంఘం కానీ వేరే సేవలు కూడా వాళ్ళకు తోచినట్టు ఇవ్వటం కూడా జరిగింది. మన ప్రజేంద్ర చంద్రశేఖర్ సారు ఇక్కడ ప్రింటర్ కావాలన్నారు. సుమారుగా 15,000 అవుతుందంటే నేను ఇస్తాను, డబ్బు మీరు. ప్రథమ స్వతంత్ర సమర యోధుడు, మన ఆంధ్ర తెలుగు బిడ్డ, గర్వించదగ్గ తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి. ఆయన చనిపోయిన రోజు ఎలా చనిపోయారో ఇప్పుడు 9th క్లాస్ అమ్మాయి దీపిక మనకు వివరంగా చెప్పింది. ఆయన్ని ఉరేశారు అందరి ముందు అనేసి. ఎవరు ఉరేశారు? మన దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా. మనకు స్వతంత్రం కావాలి అని పోరాటం అంటే వాళ్ళు ఏమంటారు? స్వతంత్ర సమర యోధులు. మీకు ఎవరన్నా తెలుసుంటే చెప్పండి. తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సింహపురెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల గ్రామంలో గత సంవత్సరం కూడా మేము 10th క్లాస్ పిల్లలకి అంటే 10th విద్యార్థులకి ప్యాడ్స్ అయితే పెన్సిల్స్ అయితే మొత్తం సామర్థ్యం అంతా అంటే మెటీరియల్ అంతా ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అందరూ చెప్పారు, ప్రజలందరూ స్వాతంత్ర సమరయోధుడు. అంటే రెడ్డి కులంలో పుట్టి ఆ రోజుల్లోనే స్వాతంత్రం కోసం పోరాడిన మొట్టమొదటి రెడ్డి బిడ్డ మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని మాకు కూడా సగర్వంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నేను పాఠశాల గ్రామంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక విధంగా ప్రోత్సాహ బహుమతి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 10th క్లాస్లో 1st, 2nd, 3rd ర్యాంకులతో పాస్ అయిన విద్యార్థులకి మంచి ప్రోత్సాహ బహుమతి. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సనత్ కుమార్ రెడ్డి, ప్రజేంద్రారెడ్డి, ధనుంజయ రెడ్డి, సిద్ధారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట శేషారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మాధవయ్య, చిన్నమస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట మండలం మేనకూరు వద్ద ఉన్న మామిడి కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
మేనకూరు విఆర్ఓ శ్రీనివాస్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరన్నది తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేటి విద్యార్థులు భవిష్యత్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అని కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. గూడూరుకు చెందిన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు కోట మండలం విద్యానగర్లో ఉన్న ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. గూడూరుకు చెందిన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు టెక్నికల్ నాలెడ్జ్ హంట్ లో భాగంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సందర్శించారు. వివిధ శాఖలు, అనుబంధ ప్రయోగశాలలు, ఉపకరణాలు, రోబోటిక్ టెక్నాలజీ, ఏఐ ల్యాబ్ విశిష్టత వంటి వాటి గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించి వారిలో శాస్త్రీయ సృజనాత్మక పెంపొందించడం, పరిశోధనల వైపు ప్రోత్సహించడంపై అవగాహన కలిగించామన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి ఉపాధ్యాయుల ఆలోచనలు అభినందనీయమని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు మేము మన రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి ఎన్బికేఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని మా స్కూల్ విద్యార్థులు విజిట్ చేయడం జరిగింది. సో ఈ విజిటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేటి విద్యార్థులే భవిష్యత్ రాబోయే శాస్త్రవేత్తలు, అలాగే కాబోయే గొప్ప గొప్ప ఇంజనీర్లు. కాబట్టి మేము ముందుగానే విద్యార్థులకి ఇంజనీరింగ్లో ఏవే విభాగాలు ఉంటాయి, అక్కడ ల్యాబ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఎలాంటి ఉపకరణాలు ఉంటాయి, వాటి యొక్క విశిష్టత ఏంటి, అలాగే రోబోటిక్ టెక్నాలజీ, దాంతోపాటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత తరంలో చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి సంబంధించి కూడా మా విద్యార్థులు అక్కడ అన్ని విభాగాల్లో జ్ఞానాన్ని, నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ హంట్ కార్యక్రమానికి మాకు అద్భుతంగా సహకరించిన ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే సో ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ సార్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సార్ గారికి కూడా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం తరఫున, విద్యార్థుల తరఫున, టీచర్స్ తరఫున. Firstly, we saw civil engineering, where what is the structure of building, how it was made, and what is the structure of road, and how much concrete was used there. Next, we entered to mechanical department, where we saw robots. They were doing works like a pick and place and etc. etc. We go for different departments, and I'm very thankful to Mr. Vijay Kumar Reddy sir. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వివిధ విభాగాధిపతులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెళ్లి దుస్తుల్లోనే నవవధువు గ్రూప్ 2 పరీక్షకు హాజరైంది. ఈ సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. చిత్తూరులో మమత అనే యువతి ఆదివారం ఉదయం 6 గంటలకు వివాహం చేసుకుంది. వెంటనే గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు ఆమె తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి చేరుకుంది. పసుపు బట్టలతోనే మమత కేంద్రానికి రావడంతో ఆమె హాల్ టికెట్ ను అధికారులు పరిశీలించి లోనికి అనుమతించారు. టైం అవుతుందండి, ప్లీజ్ 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 ప్లీజ్. నైనా బెస్ట్ ఆఫ్ లక్ రా, బెస్ట్ ఆఫ్ లక్ నైనా బారే. అమ్మా ఇటు చూడమ్మా. ఓకేమ్మా బాయ్ నాన్న, బాయ్ బాయ్. గూడూరులోని బాలాజీనగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ
దాతల ఔదార్యాన్ని కొనియాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కరిముల్లా, రాము, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కుమార్ నాయుడు, నాగరాజు, మల్లికార్జున, యశ్వంత్, కృష్ణారెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల అనేది మల్లికార్జున గారు నిజంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరూ కూడా ఆదర్శప్రాయుడు. సహజంగా ఈ కనుక ఆశేషారెడ్డి గారు మనందరికీ తెలియకపోయి ఉండొచ్చు, కానీ మల్లికార్జున రెడ్డి ద్వారా ప్రతి నెల కూడా మేమందరం గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చి పేదలకు సహాయం చేసే విధానాన్ని నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన కూడా చల్లగా ఉండాలి, ఆయన పిల్లలు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి చంద్రన్న అసలు మాకు విసుగు ఒకసారి అనిపించినా కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పడకుండా అందరినీ ప్రత్యేకంగా పిలిపించి ఈ కార్యక్రమాలు గుర్తుపెట్టుకుని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఒక సంవత్సరంలో 2 ఏళ్లకు ఎవరికైనా కాస్త మనాటిని అనేది వస్తుంది. మరి అదేవిధంగా సేవ అందించేటటువంటి పేదవారి కొరకు సేవ అందించేందుకు ఏర్పడినటువంటి మా ప్రగతి సేవా సంస్థ మరి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చక్కగా మరి మల్లికార్జున రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎంతోమంది ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించి మరి సమాజానికి ఏం చేస్తున్నాము అనేటటువంటిది మరి ఏ రోజు కూడా తెలుసుకోరు. మరి ఎంత సంపాదించినా కానీ సమాజం కొరకు కొంతైనా కానీ సేవ రూపంలో కానీ మనం ఖర్చు పెడితే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడని చెప్పేసి చెప్పినట్టే మనకు ప్రగతికి ఏదైనా అవసరం ఎక్కడైనా ఏదైనా నీడ్ ఉందనంటే మా మళ్ళీ పుష్కలంగా ముందుండి ఏదన్నా కావాలంటే ఖచ్చితంగా చేసే ఒక పెద్ద మనసున్న, వయసులో చిన్నవాడైనా పెద్ద మనసున్న మా మళ్ళీకి మరోమారి ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ఆశేషరెడ్డి గారు ఆయన పైన అభినయ కూడా వాళ్ళ కుటుంబానికి మన ప్రగతి సేవా సంస్థకి ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క పలసరుకుల్ని మనం చాలా కాలంలో కూడా ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా దాంతోపాటే ఇది ఏ వర్షాకాలం కానీ ఏదైనా కానీ దానికి ఈ ఒక పలసరుకులు మనం ఇస్తూ వస్తున్నాం. అదేవిధంగా పండగ తోఫా కానీ, రంజాన్కి కానీ, క్రిస్మస్ కానుక కానీ ఇలాంటి అన్నింటిలో కూడా మా మళ్ళీ ఇంకొద్దిగా అదనంగా వేసి పుష్కలమైన సరుకుల్ని ఇస్తుంటాడు. ఎందుకంటే అది అందరికీ రాదు. విశాఖపట్నం తదితర జిల్లాల్లో డివైఎఫ్ఐ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరసనలు చేయడంతో విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో డివైఎఫ్ఐ నాయకులు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన నాయకులు అభ్యర్థులను విడుదల చేసి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో శ్రీ పెనుసుల నరసింహస్వామి వారి కళ్యాణం, ఉంజల్ సేవ, పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. नक्षत्राणि
గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆధారం సర్వ విద్యానాం వర్తవర్షే వర్తగండే మేరో దక్షిణ దిక్వాన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్లబ్ సేవలు ప్రశంసనీయం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలకు సరుకులు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేసిన క్లబ్ జోన్ చైర్మన్ ఆదిశేషారెడ్డి, క్లబ్ ప్రతినిధులు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చిలకూరు మండలం పార్చలవారిపాలెంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. పెంచలకోన క్షేత్రంలో కొలువైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ, ఊంజల్ సేవ. గూడూరు రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.